సనాతనమైన హిందూ ధర్మానికి ఆలయాలే ప్రధానం. అలాంటి ఆలయాల్ని అతి పురాతన కాలం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కాలానుగుణ్యంగా వచ్చిన క్షామాడంబరాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ వాటిని పరిరక్షించుకున్నటువంటి స్వయం సేవకులుగా నిలబడుతూ ఉన్నటువంటి ఆలయ అర్చకులకి, అదేవిధంగా సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని, సంస్కృత భాషను, ప్రాకృతికమైనటువంటి ఆచార సాంప్రదాయాల విశేషాలను స్ఫుటం చేస్తూ సాధన చేస్తూ తమ జీవితాన్ని త్యాగమయం చేస్తున్నటువంటి ఈ భారతీయ సంస్కృతిలో బ్రాహ్మణులు వాటిని నడుపుకుంటూ తమ జీవితాలని త్యాగం చేశారు. అలాంటి వారిని గుర్తించి గమనించి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చిస్తూ శ్రీమాన్ కెవి రమణాచారి గారు 14 సంవత్సరాల క్రితం నెల్లూరులోనే మొట్టమొదట ప్రారంభించినటువంటి కామధేను పురస్కారాలు అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం ఈ పునర్వసు నక్షత్రం మాఘమాసం రోజు జరుపుతూ ఈ 2026 విశ్వావసనామ సంవత్సరంలో కూడా ఆ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం, శ్రీ లలిత భరద్వాజ దత్తపీఠం వారి యొక్క సహకారంతో, సమన్వయంతో తేకూరు రాజాశర్మ గారు, మైపాడు రాజా గారి సమన్వయంలో జిల్లా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇత్యాది రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ సంఘాల వారి నుంచి వారు సెలెక్ట్ చేసినటువంటి ఎవరైతే పండితోత్తములు, ఎవరైతే వేద పురుషులు, ఎవరైతే అర్చకులు ఉంటారో వారందరికీ ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని, ప్రోత్సాహకాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 14 మంది సంవత్సరానికి ఒక్క చొప్పున 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 14వ కామధేను పురస్కార మహోత్సవాన్ని భక్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బ్రాహ్మణ అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు మిత్రుల వల్ల భక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఆ లలితామహేశ్వరి సహిత కేదారేశ్వరుడు, భరద్వాజ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో మా ఎన్జిఓ లలితామహేశ్వరి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా ఈ సమాజంలో నైతిక విలువల్ని, దేశభక్తిని, సనాతన ధర్మ పరిరక్షణని, ధార్మిక ప్రోత్సాహాల్ని కలిగించే విధానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి అందరి సహకారంతో దీన్ని నిర్ణయించడం జరిగింది. దాన్ని చక్కగా అందరి యొక్క సహకారంతో, ఆశీస్సులతో, ప్రేమతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అన్న అర్చక పండితుల ఏదైతే నినాదం ఉందో దాన్ని మేము ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ సహకారంలో జర్నలిస్టుల సహకారం, అదేవిధంగా నెల్లూరు జిల్లా సెట్నల్ సిఇఓ గారు శ్రీ నాగేశ్వరరావు గారు అంచనాల, అదేవిధంగా గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి రస వరప్రసాద్ గారు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ గారు భానుమతి గారు, అలాగే మా స్థానిక ఎస్ఐ గారు నాగార్జున రెడ్డి గారు, సమరసత సేవా ఫౌండేషన్ విశ్వ హిందూ పరిషత్తు జిల్లా అధ్యక్షులు అప్పల శ్రీధర్ గారు, ఇలా పేరు పేరున ఎంతోమంది ఈ కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ కార్యక్రమాలు జయప్రదంగా చేస్తూ ధర్మాన్ని, సనాతనమైన భారతీయ వైదిక కళల్ని వ్యాప్తి చేసే అవకాశం, భాగ్యాన్ని మాకు కలగజేయడం వారందరికీ సమస్త సుఖాలను అనుగ్రహిస్తాడని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సన్మానాన్ని పొందిన మహాత్ములకి వారందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ
జై శ్రీరామ్, జై శ్రీమాత్రే, జై బ్రాహ్మణ్, గాయత్రి మాతా కీ.